ఇప్పుడంతా ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. పుత్ర గణేశ, అమ్మా, ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ రోజు కైలాసానికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి విచ్చేస్తున్నారు కదమ్మా. ఈ ఏర్పాట్లన్నీ కూడా వారికి స్వాగతం పలకటానికే చేస్తున్నాము. కానీ పుత్ర గణేశ, ఎవరా ప్రత్యేకమైన వ్యక్తి? అదేనా చెప్పు. ఓ, నేను తప్పకుండా చెప్తాను. కానీ తన కోసం మీరు స్వయంగా మీ చేతులతో పాయసం తయారు చేసి పెట్టాలి. తప్పకుండా చేస్తారు కదా? తప్పకుండా చేస్తాను గణేశ. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడు కైలాసానికి ఎవరు వచ్చినా నువ్వింత ఆనందంగా ఉండడం చూడలేదు. అంటే వచ్చే అతిథి చాలా విశిష్టమైన వ్యక్తి అయి ఉంటారు. మా పుత్రుడు పిలిచిన విశిష్ట వ్యక్తికి పాయసం చేయకపోతే ఎలా చెప్పు? ఎక్కడెక్కడి నుంచో ఎలాంటి వారో ఎలాంటి కలలతో ఇక్కడికి వస్తున్నారో ఏంటో అమాయకులు. నువ్వు అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? ఇంకా వెళ్ళు ఇక్కడి నుంచి. పుత్ర, మాత, నాకెందుకో సందేహం కలుగుతుంది. ఒకవేళ మహాదేవుడు పార్వతీదేవులు నన్ను తమ పుత్రులుగా అంగీకరించకపోతే? అలాంటి సందేహాలను ఎందుకు పెట్టుకుంటున్నావు పుత్ర? చూడు, దారి నిండా పూలు పరిచారు. భవనంపై ఆ తోరణాలు చూసావా? దీనర్థం శ్రీ గణేశుడు పార్వతీమాత మహాదేవులతో నీ గురించి చర్చించి ఒప్పించారనేగా. దాని ఫలితంగానే కైలాసమంతా అలంకరించబడి నీకోసం ఎదురు చూస్తోంది.